ఇది మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టు పుష్ప సినిమా అయితే వెళ్తుంది. విషయం ఏంటంటే నిన్నే 1831 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారనమాట. దానికి తగ్గట్టు ఒక ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. రే కిందుంటే మేము పైన ఉన్నాం అనేటటువంటిది చెప్పడానికి కాళ్ళ మీద కాలేసుకోవాలా, ఆల్రెడీ పైనే ఉన్నాం కదా అక్కర్లా. దాని ఇండైరెక్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1గా నిలిచిపోయాను, ఆల్రెడీ బాహుబలిని దాటేసినాం, కాబట్టి మేము స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా రికార్డుల గురించి అని చెప్పి ఆ ప్రోమో యొక్క అర్థం. అప్పుడే అర్థమైపోయింది అనమాట. ఇంకేంది, పుష్పరాజ్ గారు ఆల్మోస్ట్ 7 ఇయర్స్గా బ్రేక్ చేయనటువంటి ఒక పెద్ద రికార్డ్ని అయితే బ్రేక్ చేసిండు, బాహుబలిని అయితే దాటేసిండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇంక అయిపోయిందిలే అని చెప్పి అనుకున్నాం అనమాట. సో దంగల్ ఏదైతే ఉందో 2024 కోట్లు అదైతే గూగుల్ చెప్తుంది. దాన్ని దాటడం ఏదైతే ఉందో అది జరిగేటటువంటి పని కాదు. ఎందుకంటే రోజుకి 30 కోట్లు వస్తున్నాయి. ఒక్క కోటి వేయడానికి కూడా వాళ్ళు ఆలోచించారు. రోజుకు 30 వస్తున్నాయి, అయితే 20 వస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే రావట్లేదు అనమాట. ఈజీగా దంగల్ని దాటాలంటే ఇంకనైనా కానీ ఒక 150 కోట్లు కొట్టాలి. ఆల్మోస్ట్ ఈ 10th గేమ్ చేంజర్ సినిమా ఉంది, తర్వాత డాకు మహారాజ్ ఉంది, తర్వాత సంక్రాంతికి వస్తున్నా ఉంది. ఈ గ్యాప్లో ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు కాదని మళ్ళీ పుష్పని చూడడానికి ఎవరు రారు. ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు పుష్ప చూడటం, ప్రతి ఒక్కళ్ళు చూసేశారు. ఇంకా హెచ్డి స్ట్రీమ్ అవుతుందన్నమాట. కొన్ని ప్లాట్ఫామ్స్లో అయితే సినిమా నిజంగా ఓటీటీకే వచ్చిందేమో అనేలా హెచ్డి అయితే స్ట్రీమ్ అవుతుంది. అక్కడ సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు, సాంగ్స్ కూడా మనం అంతా చూసేసామన్నమాట. ఇక అయిపోయిందిలే, ఏమోలే, ఇక నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా ఏదైనా దంగల్ని దాటిద్దని చూడాలి. ఇక దంగల్ని దాటేటటువంటి అవకాశం లేదులే అని చెప్పి అందరూ కూడా హోప్స్ వదిలేసుకున్నటువంటి మూమెంట్లో ఇవాళ మూవీ టీం నుండి ఒక అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు, ఒక గుడ్ న్యూస్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది విన్న తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయింది అనమాట. అదేంటి అనేటటువంటిది డెప్త్లో మాట్లాడుకుందాం. మొట్టమొదట సినిమా చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాలు ఉంది, 3 గంటల 26 నిమిషాలు ఉందని చెప్పి ఒకళ్ళు అంటున్నారు, 3 గంటల 15 నిమిషాలు ఉంది అని చెప్పి గూగుల్ చెప్తుంది అనమాట. ఓకే, 3 గంటల 15 నిమిషాలు ఉంది అని అనుకున్నాం. దీనికే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, దీనికే చాలా మంది మాట్లాడతారనమాట. ఈ సినిమా ఏదైతే ఉందో మరి 3 గంటల 15 నిమిషాలు ఉంది, కానీ స్టోరీ లైన్ లేదు, చాలా ల్యాగ్ ఉంది, అవసరం లేదు 3 గంటల 15 నిమిషాలు తీయాల్సిందే, కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుండేది అని చెప్పి మనం అంతా కూడా ట్రోల్ చేసాం. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం అనమాట. ఒక జాతర సీన్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి, కొన్ని సీన్లు అయితే ఓకే వర్తే, కానీ మిగిలిన సీన్లు అవసరం లేకపోయినా ఇరికించారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నాం. అది కాక అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట. మన పుష్పరాజు సముద్రంలో నుండి బయటకు వచ్చేది, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూపించారు, కానీ సినిమాలో ఎక్కడా కనపడలేదు. సో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మూవీ టీం చెప్పింది, పుష్ప సినిమాలో ఎక్స్ట్రా 20 మినిట్స్ ఫుటేజ్ యాడ్ చేయబోతున్నాం అనేటటువంటి గుడ్ న్యూస్తో అయితే మన ముందుకు వచ్చేసింది అనమాట. ఓరి బాబు, ఇప్పటికే 3 hours 15 minutes అంటేనే ఇంతమంది పెడుతున్నారే, మళ్ళీ 20 minutes అంటే 3 hours 35 minutes అయిపోద్ది సినిమా. ఇంకా ఎవడు చూస్తాడు, ఎవడు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు? అదే మరి అక్కడే ఉంది ఆడియన్స్ పల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల సినిమానే ఇంటర్నెట్లో లీక్ అయింది, 3 గంటల 15 నిమిషాల సినిమానే స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు సంక్రాంతికి చూసుకున్నట్లయితే వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి, ఎవడు కూడా పుష్ప సినిమాని డేకడు. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. సంక్రాంతి రోజు కూడా మేము ఒక 20 నిమిషాలు యాడ్ చేసాం, థియేటర్కి ఆడియన్స్ని రప్పించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ ఈ నెల 11 అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయినటువంటి తెల్లారే ఈ ఫుటేజ్ని యాడ్ చేయడం జరుగుతుంది అనేటటువంటి అఫీషియల్గా అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళ గట్స్కి అయితే సలాం కొట్టొచ్చు అనమాట. ఇక్కడ మీకు అర్థం కావట్లే, వీళ్ళు చాలా టార్గెట్లు పెట్టుకున్నారు. మొట్టమొదటి ఏంటంటే సంక్రాంతికి వచ్చేటటువంటి ఆడియన్స్ అందరినీ కూడా థియేటర్కి రప్పించాలి. అరే ఏ సినిమాకి వెళ్దాంరా అని చెప్పి సంక్రాంతికి అందరూ అనుకుంటాడు. ఒకడేమో డాకు అంటాడు, ఒకడేమో గేమ్ చేంజర్ అంటాడు, ఇంకోటేమో మన సంక్రాంతికి వస్తూనే ఉంటాడు. పుష్పకి వెళ్దాంరా అనేటటువంటి తాట ఉడికి రాదు. అదే 20 నిమిషాలు ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేశారు, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అంటే ఏముందిలే తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ 20 నిమిషాలు అంటే వామ్మో ఏదో కథ ఉంటుంది, ఏదో డెప్త్ ఉంటుంది, తప్పకుండా దాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికి వాళ్ళ ఆప్షన్లో ఈ 3 సినిమాలతో పాటు 4వ సినిమానే సంక్రాంతికి ఆర్డర్ పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మూవీ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ సుకుమార్ గారు ఆలోచించినటువంటి జీనియస్ థాట్ అని చెప్పి నేనైతే చెప్తాను అనమాట. దీనివల్ల జరిగేటటువంటి ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చెప్తానండి. వచ్చేటటువంటి సినిమాలకి బొక్క పడిద్ది నిజంగా. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంక వాళ్ళకంటూ సినిమాలు కాబట్టి మ్యాక్సిమం ఇక గేమ్ చేంజర్ కదా వేరే సినిమాకి వెళ్దాం అని చెప్పి మైండ్లో థాట్ ఉంటుంది. కానీ ఈ టైంలో పుష్ప ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేయడం వల్ల అల్లు అర్జున్ ప్రతి అభిమాని వాళ్ళ ఫ్యామిలీస్తో తీసుకొని అయినా వాళ్ళు సోలోగా వెళ్ళినా ఖచ్చితంగా 20 నిమిషాల ఫుటేజ్ చూడడానికి మళ్ళీ వెళ్తారు. దీనివల్ల
ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలకే బొక్కబడేటటువంటి అవకాశం ఉంది. అది కాక ఇప్పటికే 1830 కోట్లు సినిమా ఆల్రెడీ వసూలు చేసింది. ఇంకా నేను 170 కోట్లు రావాలి. ఇవాళ ఒక 5 కోట్లు 10 కోట్లు వచ్చాయని చెప్పి టాక్ అనమాట. అంటే ఒక 150 కోట్లు వేసుకోండి, ఇంకా 150 కోట్లు రావాలి. అండ్ దంగల్ని బ్రేక్ చేయాలి. 2000 కోట్లు కొట్టిందాక ఆగకూడదు అనేటటువంటిదే సినిమా మనకైతే ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. 2000 కోట్లు ఎందుకు కొట్టాలి అంటే దంగల్ని లేపేయాలి. మేము పుష్ప 2 తీసింది, పుష్ప 2కి ఎంతలా ప్రమోషన్ చేసింది, పుష్ప 2కి ఎంత హైప్ ఇచ్చింది, పుష్ప 2 కోసం ఎంత కష్టపడ్డది. మన తెలుగోడి రికార్డు, మన బాహుబలి రికార్డుని బ్రేక్ చేయడానికి కాదు, ఆ నార్తోడ్ రికార్డుని బ్రేక్ చేయడానికి, ఆ నార్తోడ్ రికార్డుని చల్లా చెదురు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసామని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే సంక్రాంతికి వచ్చేటటువంటి ఆడియన్స్ని థియేటర్కి రప్పియాలని చెప్పి ఒక పాయింట్, ఇంకోటి ఏంటంటే దంగల్ని లేపియాలని, ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా కలెక్షన్స్ కురిపించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మీరు అనొచ్చు బ్రో ఇప్పటికే సినిమా 3 hours 15 minutes ఉంది, ఇప్పటికే ల్యాగ్ రొంబలో అని చెప్పి హేటర్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎవడెళ్తాడు బ్రో అని? ఖచ్చితంగా వెళ్తారనమాట. ఎవడెందుకు, నేనే వెళ్తా, వెళ్ళాలి కదా, చూడాలి కదా, అసలు ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు చెప్పాలి కదా. దానికోసం అయినా సరే 100కి 100% నేను థియేటర్కి వెళ్ళాలి, చూసి రావాలి. నాలాగా చాలామంది వస్తారు. సో ఏ సీన్లు యాడ్ చేసేటటువంటి అవకాశం ఉందని అంటే సింపుల్గా చెప్పేస్తా చూడండి. మొట్టమొదటి ఏంటంటే ట్రైలర్లో ఉన్నటువంటి సీన్లు అనమాట. మన బన్వర్షన్ సికావత్ చూసుకున్నట్లయితే ఒక నదిలో స్నానం చేస్తున్నాడు, బయట టేబుల్ రికార్డ్ పెట్టుకోండి, మరి ఆ సీన్ యాడ్ చేసేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత పుష్పరాజు సముద్రంలో పడిపోయిండు, ఆ జపాన్ వాళ్ళతో తన్నుదిన తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత జరిగేటటువంటిది ఏంటి అని చెప్పి యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సాంగ్లో చాలా ట్రిమ్ చేశానంట, అవి కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఎమోషన్ సీన్ తగ్గించేసిందంట, కొద్దిగా ల్యాగ్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ జపాన్కి ఎందుకు వెళ్ళిండు, 40 రోజులు ఆహారం తీసుకోకుండా కంటైనర్లో ఎలా ఉన్నాడు, 40 రోజుల్లోనే జపనీస్ ఎలా నేర్చుకుంటూ. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చూసుకున్నట్టయితే పుష్పరాజు ఏలుముద్ర సంతకం పెట్టడం కూడా రాదు, ఏలుముద్ర వేపిస్తారనమాట స్టేషన్లో. అలాంటి వాడు 40 రోజుల్లో జర్మనీ అయినా జపాన్ భాష అయినా ఎలా నేర్చుకుంటూ ఎలా మాట్లాడాడు అనేటటువంటి ఇల్లాజికల్ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆ రోజు ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇంకా మెయిన్ ఘట్టం బన్వర్షన్ షికావత్కి అల్లు అర్జున్ మధ్య జరిగినటువంటి ఈగో క్లాష్ ఏదైతే ఉందో ఇంకా పెద్దగా ఉందట, కాకపోతే దాన్ని ట్రిమ్ చేసి చాలా తక్కువ చూపించినట్ట, దాన్ని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తాం సాంగ్లో ట్రిమ్ అయింది, మనకి యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది, దాన్ని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అక్కడ 1 నిమిషం, ఇక్కడ ఒక 5 నిమిషాలు సాంగ్స్లో మొత్తం కలిపి ఒక 20 minutes ఫుటేజ్ని మనకి క్లియర్ అండ్ కట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మూవీ టీమ్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడాలన్నమాట పుష్పరాజు గారు ఆడిచ్చేటటువంటి ఆట ఏ విధంగా ఉంటుందో. ఇప్పటికే 1800 కోట్లు కొట్టిండు, ఏది ఆ ఉన్నటువంటి సినిమాతోనే. మళ్ళీ ఎక్స్ట్రా ఫుటేజ్ అంటున్నారు, ఇంకా చైనాలో రిలీజ్ కాల, జపాన్లో రిలీజ్ కాల, ఇంకా ఎన్ని కలెక్షన్స్ వచ్చి పడతాయి అనేటటువంటిది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి. అండ్ శ్రీతేజ్ని మన అల్లు అర్జున్ అయితే ఇవాళ కలవడం జరిగింది, దాని గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి వీడియో ఏం అవసరం లేదు, వెళ్ళిండు కలిసి వచ్చింది అనమాట. ఓకే, సింపుల్గా వెళ్ళి సింపుల్గా కలిసి వచ్చింది, కానీ అల్లు అర్జున్ యూలుక్ అయితే బాగుంది, శ్రీతేజ్ ఆరోగ్యం కూడా బాగుంది ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఫ్రెండ్స్ వెయిట్ రేపు టాక్సిక్ టీజర్ ఉందన్నమాట. 10/25కి యష్ బర్త్డే కదా, సో అది కూడా మిస్ అవ్వద్దంటే డెఫినెట్లీ మన ఛానల్ని ఫాలో అవ్వాలి. మీరు అవుతారంతే.